ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, ఎవడైనా ఎంత తోడైనా ఎలాంటి తోడైనా సరే నువ్వు ఎలాంటి తోడవని ఎలా అంచనా వేస్తారా? నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ మాటలతో నువ్వు ఎలాంటి తోడవో చెప్తారా? సో నువ్వు మంచోడు అయితే మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, మంచిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు అవసరం ఉన్న వాళ్ళు, నిన్ను అభిమానించిన వాళ్ళు, నీ కోసం ఏదైనా చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చేస్తావన్నా వాళ్ళ దగ్గర నువ్వు నీలా మంచిగా మాట్లాడు, తప్పులేదు. తగ్గి మాట్లాడు, తప్పులేదు. అంతేగాని ఎవడో ముక్కు ముఖం తెలియనోడి దగ్గర కూడా నేను మంచోడిని డొప్పు ఎందుకు చేసుకుంటావు? ఈ లవడపు సమాజానికి మనం రెస్పెక్ట్ ఇచ్చేది. ఎవరి దగ్గర నువ్వు కాలు చేతులు దగ్గరకు మూడు చేసి అతి వినయం చూపించేసి ఎంత మంచిగా మాట్లాడినా సరే, రేపు పొద్దున నువ్వు తాగేసి మాట్లాడినా, ఏదన్నా కోపంలో అయినా, ఏదో వేరే మూడ్ లో ఉండే ఆడికి పొరపాటున ఏమైనా ఒక మాట అనిసినా సరే, అప్పుడు నేను ఫట్టం తీసేస్తాడు. ఆడికి ఇంకేం గుర్తుండవు, వాడికి గుర్తుండాల్సిన అవసరమే లేదు. నీది తప్పు. ఫస్ట్ నీకు నచ్చిన వాళ్ళ దగ్గర, నిన్ను అభిమానించిన వాళ్ళ దగ్గర మాత్రమే మంచిగా నీలా ఉండు. బయటోడు నీకు తెలియనోడు అంటే ఆడి దగ్గర నటించు, మంచిగా కాదు. ఆడికి ఏదైనా పని ఉంటే నువ్వు గుర్తు రాకూడదు ఆడికి, అంటే మనం మంచిగా మాట్లాడకూడదు, లేదంటే ఓడేస్తారు. అది మళ్ళా హస్తలు వీస్తా.